హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ తప్పక వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండాలని, ఏ దాపరికాలు ఉంచుకోవద్దని, రహస్యాలు దాచొద్దని, ఏ పని వారికి తెలియకుండా చేయొద్దని ఇలా చాలామంది చాలా చెబుతారు. అయితే అన్ని విషయాలను భాగస్వామితో మాటల్లో చెప్పలేం. మొహమాటం వల్లో, ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియకపోవడం వల్లో మన భావాలను మాటల్లో వ్యక్తం చేయలేము. సంజ్ఞల ద్వారా, చేతల ద్వారా, పనుల ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా వారి భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. శృంగారం విషయంలో ఈ పరిస్థితిని చాలామంది ఎదుర్కొంటారు. భాగస్వామితో శృంగారం చేయాలని ఉన్నా మాటల ద్వారా చెప్పేందుకు సిగ్గుపడుతుంటారు చాలామంది మహిళలు. నోటి మాటల ద్వారా రొమాన్స్ కావాలని చెప్పకుండా చిలిపి పనులు చేస్తుంటారు. సిగ్గుపడటం, తరచూ తాకడం, గిల్లడం లాంటివి చేస్తుంటారు. మీ భాగస్వామి ఇలాంటి పనులు చేస్తున్నా, వారి బాడీ లాంగ్వేజీ ఇలా ఉన్నా, వారు మీతో శృంగారం చేయాలని కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. రొమాన్స్ను కోరుకునేవారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. చేతులు పట్టుకుంటారు. ఇద్దరు దంపతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం వెనుక చాలా అర్థాలు ఉంటాయి. భార్యాభర్తలు ఒకరి చేతులను మరొకరు పట్టుకున్నారంటే ప్రేమను చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. రక్షణగా, మద్దతుగా ఉంటామని అనుకోవచ్చు. అలాగే శృంగారం కావాలనుకుంటున్నారని కూడా అర్థం చేసుకోవాలి. మీ భార్య లేదా భర్త మీ చేతులు పట్టుకుని సుతారంగా నిమురుతున్నా, చేతులు పట్టుకుని కళ్లల్లోకి చూస్తున్నా, మెల్లిగా చేతులను నొక్కుతున్నా వారికి శృంగారం కావాలనిపిస్తుందని అర్థం చేసుకోవాలి. వారు మీలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఆతృతగా ఎదురుచూస్తున్నారని గుర్తించాలి. మీ భాగస్వామి కూడా మీ చేతులను రొమాంటిక్గా పట్టుకుని, మోహంతో కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే వారికి శృంగారం కావాలని అర్థం చేసుకుని వారికి కావాల్సింది ఇచ్చేయండి. ప్రైవేటు పార్ట్స్ను తాకడం ఇది చాలామందికి తెలిసిన సాంకేతిక భాషే. మీ భాగస్వామి మీ దగ్గరికి వచ్చి మీ ప్రైవేట్ పార్ట్స్ను తాకుతున్నా, తాకేందుకు ప్రయత్నిస్తున్నా వారికి మీతో ఆ సుఖం కావాలని కోరుకుంటున్నారని అర్థం. మీరేదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వెనుక నుండి వచ్చి హత్తుకుని సుతారంగా నిమురుతున్నా, మసాజ్ చేస్తున్న వారికి మూడ్ వచ్చిందని, నెక్స్ట్ ఆ కార్యం మొదలు పెట్టాల్సిందేనని గుర్తించాలి. మెడ, చెవుల వెనుక, ఛాతీపై, పిరుదులపై, తొడల వద్ద చేతులు వేసినా, గిల్లుతున్న వారికి శృంగారం కావాలని అర్థం. మీ భాగస్వామి అలాంటి పనులు చేస్తుంటే ఆలస్యం చేయకుండా రతి క్రీడలో మునిగిపోండి. ఏకాంతంగా ఉండాలని కోరుకోవడం. మీ భాగస్వామికి మూడ్ వచ్చిందంటే వారు మీతో ఒంటరిగా, ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు. గదిలోకి పిలుస్తుంటారు. ఎవరూ లేనప్పుడు తాకుతుంటారు. వారు ఏకాంతం కావాలని కోరుకుంటుంటే, వారు మీతో చిలిపిగా ప్రవర్తిస్తుంటే, వారికి మీ నుండి ఏదో కావాలని ఆశిస్తున్నారని అర్థం చేసుకుని మెలగండి. ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, చెక్కిలి గింత, సున్నితమైన మసాజ్ లాంటివి చేస్తూ అసలు కార్యంలోకి అడుగుపెట్టండి. ఎవరూ లేని చోటుకు వెళ్దామని అడుగుతుంటే, ఇది ఎక్కువగా పెళ్లికాని వ్యక్తుల వద్ద కనిపిస్తుంది. ఏటైనా దూరంగా లాంగ్ డ్రైవ్కు, రొమాంటిక్ ప్లేస్కు, హిల్ స్టేషన్కు, ఊటీ, కొడైకెనాల్, షిమ్లా లాంటి చోట్లకు వెళ్దామని అడుగుతుంటే వారికి అదే కావాలనిపిస్తుందని అర్థం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.